హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నానండి. సో సింపుల్గా ఎలా చేస్తాను, నేను చేసే స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూడండి. ఈ ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు 1 బై 1 ఎలా చేస్తున్నాం అనేది బిగినర్స్కి, అంటే ఇప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ నేను మీకు చేసి పెడతాను. వంట ప్రతి ఐటెం నేను మీకు చేసి పెడుతూ ఉంటాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో నేనైతే ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. అది మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ అయితే పోపు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలన్నమాట. లేకపోతే కలపకుండా మనం అలా ఆయిల్ వేసి వదిలేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది మొత్తం మాడిపోయినట్టు అవుతాయి, టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే మనం మంచిగా వంట చేస్తున్నప్పుడు స్టవ్ దగ్గరే ఉండి మంచిగా కలుపుకుంటూ వంట చేస్తే టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసాను. వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు, ఒక స్పూను పసుపు వేసుకున్నాను. ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా టమాటా ముక్కల్ని అయితే వేసేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుకోవాలండి. తర్వాత మగ్గడానికి, టమాటా ముక్కలు మంచిగా మెత్తగా మగ్గడానికి 1 టేబుల్ స్పూను ఉప్పునైతే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మంచిగా కూర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత మంచిగా టమాటాలు మెత్తగా అయిపోయాయి, చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడైతే అల్లం పేస్ట్ మొత్తం టమాటా ముక్కలకి మంచిగా పట్టేంత వరకు మనం ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలండి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం టమాటాలు వేసిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ మొత్తం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి కర్రీ అంతా. అప్పుడే మొత్తం ఈవెన్గా కుక్ అవుతూ టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ అనేది అడుగు మాడిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా అన్ని మసాలాలు వేసుకుంటూ వంట చేసుకుంటే మంచిగా వస్తుందండి కర్రీ కూడా. ఇప్పుడైతే నేను కారం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్, అంటే చిన్న టీ స్పూన్తో నేను గరం మసాలా పౌడర్ అయితే వేసానండి. వేసిన తర్వాత టమాటా పేస్ట్కి మొత్తం మంచిగా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేలాగా మంచిగా ఒక 2-3 నిమిషాలు కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసాను నేను. ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి తేలుతూ మంచిగా కనబడుతుందో కర్రీ. ఇప్పుడైతే నేను ఒక 4 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని కర్రీలో వేస్తున్నాను అనమాట. ఏంటంటే నేను కోడిగుడ్డు టమాటా కర్రీ అని చెప్పాను కదండి, బాయిల్డ్ ఎగ్ కాకుండా ఇలా పగలకొట్టి డైరెక్ట్ కర్రీలో వేసేసి వండుతున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే అందరికీ చాలా బాగా నచ్చింది, చాలా బాగుందని కూడా చెప్పారు. మీరు కూడా సేమ్ ఇలానే నేను ఎలా చెప్పానో, ఎలా కొలతలతో చెప్పానో ఇలానే వండుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కమెంట్లో చెప్పండి. చూస్తున్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి ఎలా ఉంది నేను చేసిన ప్రాసెస్, కర్రీ ఎలా ఉంది, మీరు కూడా వండుకొని ఎలా ఉందో ప్లీజ్ నాతో అయితే షేర్ చేసుకోండి. ఇప్పుడైతే 4 ఎగ్స్ బ్రేక్ చేసి నేను వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూడాలన్నమాట. చూడండి ఎగ్స్ అయితే ఎంత బాగా బాయిల్డ్ అయిపోయాయో. మనకి కర్రీ కొంచెం కూడా అడుగంటకుండా ఉంటుంది. చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా కర్రీ టమాటా ముక్కలు మొత్తం మంచిగా ఉన్నాయి. సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల కర్రీ అనేది మనకి మంచిగా వస్తుందండి. ఏ కర్రీ అయినా సరే మనం ఉప్పు కారాలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి, అప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడైతే మరొకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను మీకు. కర్రీ చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు కర్రీ చూస్తూ బాగా టేస్ట్గా అనిపిస్తుంది చూస్తుంటేనే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో ప్లీజ్ నాకు చెప్పండి. ఓకేనా అండి. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందనమాట. 1 నిమిషం అలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను. చూడండి కర్రీ అయితే చాలా బాగుందండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయాయి, పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు లాస్ట్ వరకు. థ్యాంక్ యూ.